కాస్ తీటా తెలిసిందనుకో, నువ్వు ట్యాన్ కనుకోవచ్చు, సెకండ్ కనుకోవచ్చు, కొసెకెంట్ కనుకోవచ్చు, కాట్ కూడా కనుకోవచ్చు. ఈ రెండు తెలిస్తే అన్నీ కనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు ట్యాన్ తీటా విలువ సైన్ తీటా బై కాస్ తీటా. అంటే సైన్ తీటా ఏముంది, ఏబి బై ఆర్ఎన్ఏ స్టడీస్. అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు తెలుసుకుంటాం ట్రిగ్నామెట్రీ గురించి. మనకు టెట్ పేపర్ 2లో కానీ డిఎస్సిలో కానీ ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించి 2 లేదా 3 ప్రశ్నలు మన ట్రిగ్నామెట్రీ నుంచి వస్తాయన్నమాట. ఎస్, అందుకని ట్రిగ్నామెట్రీ గురించి డీప్గా తెలుసుకోవడానికే ఈ చిన్న ప్రయత్నం. ఎస్, ట్రిగ్నామెట్రీ అనేది గ్రీక్ పదాల నుంచి వచ్చిందనమాట. 3 గ్రీక్ పదాల నుంచి వచ్చింది. ఆ 3 పదాలు ఏంటంటే, ఒకటి టిఆర్ఐ ట్రై, నెక్స్ట్ గోనియా, నెక్స్ట్ వచ్చి మెట్రోన్. ఈ 3 పదాల కలయిక వలన మనకు ట్రిగ్నామెట్రీ అనే పదం అనేది వచ్చింది. ట్రై అంటే 3 అని, గోనియా అంటే కోణాలు అని, నెక్స్ట్ మెట్రోన్ అంటే కొలత అని దీని మీనింగ్ అనమాట. 3 కోణాల కొలతని మనం ఏమంటామంటే ట్రిగ్నామెట్రీ అంటాం. ఎస్, ఇప్పుడు చూడండి, అవును, కోణం అంటే గుర్తొచ్చింది. కోణం అంటే ఏంటంటే 2 కిరణాల మధ్య ఉన్నటువంటి భాగాన్ని మనము కోణము అంటాము. 2 కిరణాల మధ్య కలిగినటువంటి భాగాన్ని మనము కోణము అంటాము. ఆ కోణాన్ని తీటాతో సూచిస్తాము. ఎస్, కిరణం అంటే ఏంటంటే తొలి బిందువు కలిగిండి తుది బిందువు లేకుండా ఉండేది దాన్ని మనం కిరణం అంటాము. ఇదొక కిరణం, ఇది కిరణం, మధ్యలో ఉండేదే తీటా. మరి ఇది ఎందుకు చెప్తున్నారు సార్ మాకు తెలుసు అంటే, ఎస్, ఇంకో విషయం ఏంటంటే ఈ కోణం అనేది మనకు సవ్య దిశలో పెంచుతూ పోతే కోణ విలువ అనేది తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. కోణాన్ని మనం సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి కోణాన్ని ఇలా తగ్గిస్తూ వచ్చామనుకోండి, కోణం విలువ ఏమవుతుంది, తగ్గుతుంది. సవ్య దిశలో కోణం విలువ తగ్గుతుంది. సవ్య దిశలో కోణం విలువ ఏమవుతుంది, తగ్గుతుంది. అదే అపసవ్య దిశలో కోణం విలువ ఏమవుతుందంటే పెరుగుతుంది. గుర్తుపెట్టుకుని, ఇంపార్టెంట్ ఇది. అపసవ్య దిశలో కోణం విలువ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇలా పెంచుకుంటూ పోయినామనుకో కోణం విలువ పెరుగుతూ ఉంటుంది. సవ్య దిశలో కోణం విలువ తగ్గుతుంది, అపసవ్య దిశలో కోణం విలువ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం అసలు టాపిక్ దగ్గరికి వద్దాం. ఏంటంటే త్రికోణమితి గురించి నేర్చుకునే ముందు త్రికోణమితిలో ఇంపార్టెంట్ ఏంటంటే త్రికోణమితి నిష్పత్తులు. ఎస్, త్రికోణమితి నిష్పత్తుల చుట్టూనే ట్రిగ్నామెట్రీ అనేది తిరుగుతూ ఉంటుంది. త్రికోణమితి నిష్పత్తులు ఏంటేంటివి? ఎస్, చెప్పేయండి మరి. సైన్ తీటా కాస్, ట్యాన్, నెక్స్ట్ వచ్చి సైన్ యొక్క విపర్యయం అంటే కొసెక్ తీటా, కొసెకెంట్ తీటా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/sin. సైన్ యొక్క విపర్యం అంటారు. నెక్స్ట్ సికెంట్, ఇదేమి విపర్యము, కాస్ యొక్క విపర్యము. నెక్స్ట్ కాట్ ఏమి యొక్క విపర్యము, ట్యాన్ యొక్క విపర్యము. అంటే కొసెకెంట్ తీటా అంటే 1/sin, ఒకవేళ సైన్ తీటా అన్నా కూడా 1/కొసెక్ తీటా అని. సికెంట్ తీటా అంటే 1/కాస్, కాస్ తీటా అంటే 1/సికెంట్ అని, కాట్ తీటా అంటే 1/ట్యాన్, ట్యాన్ అంటే 1/కాట్ అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలా కాదు, అర్థం కూడా అదే అనమాట. ఓకే, ఇవన్నీ బాగున్నది. ఫస్ట్ దీన్ని ఏ విధంగా మనం డిఫైన్ చేస్తాము అంటే, ఈ విలువలను మనము ఏమిట్లో డిఫైన్ చేస్తామంటే, ఈ విలువలను మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజంలో మనము డిఫైన్ చేస్తాం. లంబకోణ త్రిభుజాన్ని మనం గీద్దాం, లేటే చేయకుండా. ఎస్, గీసేసాం. దీన్ని మనము లంబకోణ త్రిభుజం అంటాం. ఏబిసి. ఇది 90 degrees ఉంటుందండి. ఇది సి, ఇక్కడ తీటా ఉంటుంది. ఎస్, ఇప్పుడు చూడండి, మనం ఇది తీటా. ఈ తీటాకు ఎదురుగా ఉండేటువంటి భుజాన్ని మనం ఏమంటామంటే ఎదుటి భుజము అంటాము. ఎదుటి భుజం, దీన్ని ఇంగ్లీష్లో ఆపోజిట్ యాంగిల్ అంటారు. ఆపోజిట్ యాంగిల్. మరి తీటాకు పక్కన ఉన్న భుజాన్ని ఏమంటాము, ఆసన్న భుజము అంటాం. ఇంగ్లీష్లో అడ్జసెంట్ యాంగిల్ అంటాం. ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్. దీన్ని మనం ఏమంటామంటే ఆసన్న భుజం. మరి ఈ నిచ్చెన వేసినారు సార్, ఆ నిచ్చెన ఏంటి సార్ అంటే, ఆ నిచ్చెనతోనే పని. ఆ నిచ్చెనే మనం ఏమంటామంటే కర్ణము, హైపోటెన్స్ అంటాం అన్నమాట. కర్ణం, ఇంగ్లీష్లో హైపోటెన్స్ అంటాం అన్నమాట. హైపోటెన్స్. ఓకేనా?
ఇప్పుడు ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారు సార్ అంటే ఇవన్నీ తెలిస్తేనే మనము దీని యొక్క విలువలను మనం కనుక్కోగలము. ఎస్, మరి అవన్నీ తెలిసినాయి, మరి ఎందుకు ఆలస్యం, దాని విలువలను కనుక్కునేద్దాం. ఎస్, సైన్ తీటా అంటే ఏంటి? సైన్ తీటా అంటే ఏంటి? సైన్ తీటా అంటే ఇప్పుడే చూడండి, తీటా ఇక్కడ ఉందండి. తీటాకు ఎదుటిగా ఉండే భుజాన్ని, తీటా ఎక్కడైనా తీసుకోవచ్చు మనము. తీటాకు ఎదుటిగా ఉండే భుజాన్ని ఏమంటామంటే ఎదుటి భుజమే అంటాం. సైన్ తీటాకు మనము ఎదుట భుజము బై కర్ణము, ఎదుట భుజము బై కర్ణము, ఈ సూత్రం ద్వారా మనం సైన్ తీటాను కనుక్కుంటాం. సైన్ తీటా చూడండి, ఎదుటి భుజం అంటే ఏబి, కర్ణం అంటే ఏసీ. ఏబి బై ఏసీ మేము 10వ తరగతిలో నేర్చుకునేటప్పుడు సైన్ తీటా సూత్రం చెప్పరా ఉప్పి అంటే వెంటనే లేచి ఏబి బై ఏసీ సార్ అనేది అనమాట. సార్ అనేది ఏబి బై ఏసీ కాదురా, ఈ ఎదుటి భుజము బై కర్ణము అని. అట్లా అది ఏబి బై ఏసీ కాదు, ఎదుటి భుజము బై కర్ణము. అది ఎందుకు రాశారంటే ఇక్కడ ఎదుటి భుజాన్ని ఏబి ఉంది, కర్ణానికి ఏసీ ఉంది కాబట్టి రాసాం. ఒకవేళ ఇక్కడ ఏబిసీలను చేంజ్ చేసామనుకో అప్పుడు అవి మారుతాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోద్దండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సైన్ తీటా. నెక్స్ట్ ఏంటి? కాస్ తీటా. కాస్ తీటాకు సూత్రం ఏంటంటే ఆసన్న భుజము బై కర్ణము, ఆసన్న భుజము బై కర్ణము, ఆసన్న భుజము బై కర్ణము. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్, దీనికి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్. ఆసన్న భుజం ఏముంది? బీసీ ఉంది. కర్ణం ఏముంది అంటే ఏసీనే ఉంది. ఎస్, ఓకేనా. నెక్స్ట్ ఏంటి? ట్యాన్ తీటా. మరి మీకు చెప్పలేదు, ట్యాన్ తీటాని మనం ఏమంటామంటే సైన్ తీటా బై కాస్ తీటాగా రాస్తాం. ట్యాన్ తీటాని ఏ విధంగా రాస్తాము? సైన్ తీటా బై కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా. ఇక్కడే రాయాల్సింది. ట్యాన్ తీటా అంటే ఏంటి? సైన్ తీటా బై కాస్ తీటా. అంటే నీకు సైన్ తీటా కాస్ తీటా తెలిసిందనుకో, నువ్వు ట్యాన్ కనుకోవచ్చు, సికెంట్ కనుకోవచ్చు, కొసికెంట్ కనుకోవచ్చు, కాట్ కూడా కనుకోవచ్చు. ఈ రెండు తెలిస్తే అన్నీ కనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు ట్యాన్ తీటా విలువ సైన్ తీటా బై కాస్ తీటా. అంటే సైన్ తీటా ఏముంది? ఏబి బై ఏసీ, ఏబి బై ఏసీ. నెక్స్ట్ కాస్ తీటా ఏముంది? బీసీ బై ఏసీ, బీసీ బై ఏసీ. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది ఏబి బై బీసీ, ఏబి బై బీసీ. ఏబి ఏముంది? ఎదుటి భుజం ఉంది. బీసీ ఏముంది? ఆసన్న భుజం ఉంది. బీసీ ఏముంది? ఆసన్న భుజం ఉంది. అంటే ట్యాన్ తీటాకు సూత్రం ఏముంది? ఎదుట భుజము బై ఆసన్న భుజం, ఎదుట భుజము బై ఆసన్న భుజం. ఎస్, ఇప్పుడు మనకు సైన్ తీటా యొక్క విలువ ఏ విధంగా కనుక్కోవచ్చు? సైన్ వచ్చు, కాస్ వచ్చు, ట్యాన్ వచ్చు. మరి సికెంట్, కొసికెంట్, కాట్ సంగతి ఏంటి? ఎస్, సికెంట్ అంటే చూడండి, సికెంట్ అంటే చూడండి, ఎప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకూడదు అనమాట. సైన్కు సికెంట్ కాదు, విపర్యం. సైన్కు సికెంట్ కాదు, మరి ఏంటి? కొసికెంట్ అని. కాస్కు కొసికెంట్ రాదు, సికెంట్ వస్తుంది అనమాట. చూడండి, సైన్కి ఎస్తో వచ్చేటువంటి సికెంట్ విపర్యం కాదు, సైన్కి కొసికెంట్ విపర్యం అవుతుంది, కాస్కి సికెంట్ విపర్యం అవుతుంది. ఇప్పుడు కొసికెంట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు, కొసికెంట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/sin తీటా. 1/sin తీటా అంటే సైన్ తీటాను తిప్పి రాసేది అంతే. కొసికెంట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు కొసికెంట్ తీటా, నెక్స్ట్ సికెంట్ తీటా, నెక్స్ట్ కాట్ తీటా. ఎస్, ఈ మూడు విలువలను చూద్దాం. కొసికెంట్ తీటా అంటే ఏమని చెప్పాము? సైన్ తీటా యొక్క విపర్యం, అంతే కదా. సైన్ తీటా అంటే సైన్ తీటా ఏముంది? ఏబి బై ఏసీ ఉంది. తిప్పి రాయడము అంటే దీని విలువ ఏమవుతుంది? ఏసీ బై ఏబి. అంటే కర్ణము బై ఎదుటి భుజము అవుతుంది, కర్ణము బై ఎదుటి భుజము అవుతుంది. మరి ఈ యొక్క సికెంట్ తీటా విలువను మనం గమనిస్తే సికెంట్ తీటా ఏముంది? కాస్ తీటాకు విపర్యం. కాస్ తీటా ఆల్రెడీ ఏముంది? ఆసన్న భుజము బై కర్ణం ఉంది. ఇప్పుడు దాన్ని తిప్పేసి రాయాలంటే కర్ణము బై ఆసన్న భుజం, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ బై బీసీ, ఏసీ బై బీసీ. ఇప్పుడు కాట్ తీటా. కాట్ తీటా అంటే ఏంటి? ట్యాన్ తీటాకు విపర్యం. ఏంటి? ట్యాన్ తీటాకు విపర్యం. ట్యాన్ తీటా ఏముంది? ఎదుటి భుజము బై ఆసన్న భుజం ఉంది. అది తిప్పి రాస్తే ఆసన్న భుజం, ఆసన్న భుజము బై ఆసన్న భుజము బై ఎదుటి భుజం అవుతుంది, ఆసన్న భుజము బై ఎదుటి భుజం అవుతుంది. ఆసన్న భుజం ఏముంది? బీసీ ఉంది. ఎదుటి భుజం ఏముంది? ఏబి ఉంది. అంటే
బీసీ/ఏబి. ఇవి మనకు త్రికోణమితీయ నిష్పత్తులు. వీటి విలువలు మనకు తెలిసినప్పుడు ఒక మార్క్ అయితే రావడానికి అవకాశాలు ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ మనం వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. మనం లంబకోణ త్రిభుజంలో వీటి యొక్క విలువలు కనుక్కుంటాం. దీన్ని ఎదుటి భుజం అంటాం, దీన్ని ఆసన్న భుజం అంటాం, దీన్ని కర్ణం అంటాం. సైన్ తీటా మనకు వచ్చినటువంటి త్రికోణమితీయ నిష్పత్తులు 6 ఉన్నాయి. సైన్ తీటా, కొసికెంట్ తీటా, ట్యాన్ తీటా, కొసికెంట్, సికెంట్, కాట్ 6 ఉన్నాయి. సైన్ యొక్క విపర్యం కొసికెంట్, కాస్ యొక్క విపర్యం సికెంట్, సైన్ యొక్క విపర్యం కొసికెంట్, కాస్ యొక్క విపర్యం సికెంట్, ట్యాన్ యొక్క విపర్యం కాట్ తీటా. ఈ విధంగా ఉన్నాయి. మరి సైన్ విలువ ఏంటంటే ఇంకోసారి చెప్తాను చూడండి. సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎదుటి భుజము బై కర్ణము, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము, ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజము. మరి సికెంట్, కొసికెంట్, కాటు ఈ 3 కూడా వాటి యొక్క విపర్యాలు, వాటిని తిప్పి రాస్తే వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మనము ఈ విలువలు నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఇంపార్టెంట్ అనేది ఏంటంటే త్రికోణమితి నిష్పత్తులు అయిపోతే ఇప్పుడు మనము త్రికోణమితి నిష్పత్తుల గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ త్రికోణమితి కోణాల విలువల గురించి నేర్చుకుంటాం. త్రికోణమితి కోణాల విలువల గురించి నేర్చుకుంటాం. ఎప్పుడో 10వ క్లాస్లో నేర్చుకున్నటువంటి ఆ టేబుల్ ఇప్పటికీ గుర్తుండిపోతుంది. మీరు ఇప్పుడు చూస్తే మీకు ఎప్పటికీ గుర్తుండిపోవాలని నేను కోరుకుంటున్నాను. మరి ఎలాగంటే అది సైన్ విలువ ఒక్కటి మనకు తెలిస్తే చాలన్నమాట. సైన్ విలువ ఒక్కటి తెలిస్తే, సైన్ తీటా ఒకటి తెలిస్తే మనము ఏమేమి కనుకోవచ్చు అంటే 0 డిగ్రీలు, 0 డిగ్రీలు, నెక్స్ట్ వచ్చి 30 డిగ్రీలు, నెక్స్ట్ వచ్చి 45 డిగ్రీలు, నెక్స్ట్ వచ్చి 90 డిగ్రీలు, 60 డిగ్రీలు, నెక్స్ట్ వచ్చి 90 డిగ్రీలు. వీటి వరకు మనము సైన్ ఒక్కటి తెలిస్తే మిగతా అన్ని వాల్యూస్ గురించి కూడా మనకు తెలుసుకోవచ్చు. చూద్దాం మరి. సైన్, కాస్, ట్యాన్, నెక్స్ట్ కొసికెంట్, సికెంట్, కాట్. ఓకే, ఇప్పుడు చూద్దాం మరి దానిల గురించి నీట్గా మీకు టేబుల్ వేసి చూపిస్తా ఏ విధంగా చేయాలో. ఒకసారి చూడండి. సైన్ తీటా ఈ విలువలు మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలా. ఏంటంటే 0 ఉంది కదా, 0తోనే స్టార్ట్ అవుతుంది. 0, 1/2, 1/√2, √3/2, 1. చూడండి, 0 0తోనే స్టార్ట్ అయింది. సైన్ 0 డిగ్రీస్ 0, సైన్ 30 డిగ్రీస్ 1/2, సైన్ 45 డిగ్రీస్ 1/√2, సైన్ 60 డిగ్రీస్ √3/2, సైన్ 90 డిగ్రీస్ అంటే ఎంత? 1 అన్నమాట. ఈ 90 డిగ్రీస్ మనము π/2 అని కూడా అంటాం, 180/2 అంటాం అనమాట. అర్థమవుతుందా? దీన్ని మనము అంటే ప్రతి ఒక్క దాన్ని కూడా మనము పైల్లో కూడా చెప్పచ్చు, 180/3 అంటే π/3, 180/4 5/4, 5/6. ఈ విధంగా పైల్లో కూడా కోణాలు అయితే చెప్పవచ్చు. ఓకేనా? ఇప్పుడు సైన్ తీటా వచ్చేసింది. కాస్ తీటా అంటే ఇక్కడ నుంచి తిప్పి రాయడం అంతే. అంటే ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ √3/2 ఇక్కడికి వస్తుంది, ఈ 1/2 1/√2 ఇక్కడే ఉంటుంది, ఈ 1/2 ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. సైన్ 0 0, కాస్ 0 1, సైన్ 90 1, కాస్ 0, కాస్ 90 0. అంటే ఇక్కడికి వచ్చినటువంటిది రిపీట్. ఈ విధంగా మళ్ళీ మనము తిప్పి రాయడమైంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? ట్యాన్ తీటా విలువ చూడండి. ట్యాన్ అంటే ఏమని చెప్పినాం? సైన్ బై కాస్ అని చెప్పినాం. మరి 0/1 ఏమవుతుంది? 0 అవుతుంది. 1/0 ఏమవుతుంది? నిర్వచించలేము, దాన్ని కెనాట్ బి డిఫైన్డ్ అంటాం అనమాట. ఇక్కడ మాత్రం 0/1 ఉంది కాబట్టి 0నే రాస్తా. మరి ఇది ఈ2ను క్యాన్సిల్ అయితే 1/√3 వస్తుంది. ఓకేనా? ఈ2ను ఆ రూట్ క్యాన్సిల్ అయితే 1/√2. 1/√2 అంటే 1/√2 రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు 1 వస్తుంది. ఈ2కి క్యాన్సిల్ అయిపోతే √3 వస్తుంది.
1/0 అంటే కెనాట్ బి డిటర్మైన్, అది ఇన్ఫినిటీ అని రాస్తాం, నిర్వచించలేమని రాస్తాం. ఓకేనా. సైన్ వచ్చింది, కాస్ వచ్చింది, ట్యాన్ వచ్చింది. ఇప్పుడు ఏమొస్తుంది? కొసికెంట్ కూడా వస్తుంది. కొసికెంట్ తీటా, దీనిగా సికెంట్ తీటా, కాట్ తీటా. ఎస్. ఇప్పుడు చూడండి, కొసికెంట్ తీటా అంటే ఏంటి? కొసికెంట్ తీటా అంటే చెప్పినాం, ఏమని చెప్పినాం? సైన్ యొక్క విపర్యం అంటే దీన్ని తిప్పి రాయడం. సున్నాని తిప్పి రాస్తే వచ్చేది సున్నానే, సున్నాని తిప్పి రాస్తే వచ్చేది సున్నానే. 1/2ని తిప్పి రాస్తే వచ్చేది 2, √2/1 తిప్పి రాస్తే వచ్చేది √2, √3/2ని తిప్పి రాస్తే వచ్చేది 2/√3, మరి 1 తిప్పి రాసిన వచ్చేది 1. అంటే ఇప్పుడు మనకు కొసికెంట్ వాల్యూస్ కూడా వచ్చేసా. నెక్స్ట్ సెకండ్ వాల్యూస్. సెకండ్ కావాలంటే కాస్ను పట్టుకోవాలా. కాస్ దగ్గరికి వద్దాం. కొసికెంట్ 1/1 2/√3. నెక్స్ట్ ఇది ఉంది కదా √2. నెక్స్ట్ 2, నెక్స్ట్ 0. ఏందో సార్ అంటారా? ఎస్, ఏమీ లేదండి. ఇప్పుడు దీనికి మనం తిప్పి ఈ పక్క రాసినాం, దీనికి కూడా అంతే. ఈ 1 ఈడేస్తాం, ఈ 2/√3 ఈడేసినాం, అంతే కదా. 2/√3 ఇది, ఈ √2 ఈడేసినాం, ఈ 2 ఈడేసినాం, ఈ 0 ఈడేసినాం, అయిపోయిందనమాట. నెక్స్ట్ ఏం చేయాలా? కాట్ కనుకోవాలా. కాట్ కనుకోవాలంటే ట్యాన్ అన్నా కనుకోవచ్చు, కొసికెంట్ బై సికెంట్ అన్నా చేయొచ్చు, కొసికెంట్ బై సికెంట్ అన్నా చేయొచ్చు, ట్యాన్ అన్నా చేయొచ్చు అనమాట. ఎట్లన్నా చేయొచ్చు. ట్యాన్ అంటే 0, 0ని 0 చేసినా కూడా 0నే వస్తుంది. సారీ 0/1 అన్నా కూడా 0నే వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. 1/√3 కదా, దాన్ని ఏమని రాస్తాం? √3 అని రాస్తాం. 1 √3 1/√3, ఇది ఇన్ఫినిటీ అలాగే వస్తుంది. ఓకే. ఎస్. √3ని తిప్పి రాస్తే 1/√3 అయింది, 1 అని తిప్పి రాస్తే 1 అయింది, 1/√3ని తిప్పి రాస్తే √3 అయింది, 0 తిప్పి రాస్తే 0 అయింది. ఈ విధంగా మనకు ఈ సైన్, కాస్, ట్యాన్, సికెంట్, కొసికెంట్, కాట్, తీటాల విలువలు మనకు తెలిసినాయి. మీకు ఏ విలువలు కావాలన్నా కూడా దీంట్లో నుంచి మనము చేయొచ్చు అనమాట. ముఖ్యంగా సైన్ తీటా విలువ 0 నుంచి 90 డిగ్రీలకి పెరుగుతూ పోతే కాస్ తీటా విలువ 0 నుంచి 90 డిగ్రీలకి తగ్గుతూ వచ్చింది. మీరు అది గుర్తుపెట్టుకోవాలా. సైన్ తీటా విలువ 0, 1/2, 1/√2, √3/2, 1 అంటే పెరుగుతూ పోయింది. కాస్ తీటా విలువ తగ్గుతూ వచ్చింది. ట్యాన్ తీటా విలువ కూడా పెరుగుతూనే వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఏ విధంగా అయింది? పెరుగుతూ పోయింది, తగ్గుతూ వచ్చింది, పెరుగుతూ పోయింది. ఇప్పుడు చెప్పండి, సైన్ 90 డిగ్రీస్ ఎంత అంటే 1, కాస్ 0 ఎంత అంటే 1. మీరు సైన్ ఇది బాగా గుర్తుపెట్టుకోవచ్చు. సైన్ 45, కాస్ 45, ట్యాన్, ఎందుకంటే 1/√2 1/√2 1 వస్తుంది. మీరు ఏమన్నా చేసుకోండి, ఇవన్నీ నీట్గా గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటే మిగతా అన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. 0, 1/2, 1/√2, √3/2, నెక్స్ట్ వచ్చి 1 సైన్కి అనమాట. దాన్ని తిప్పి రాస్తే కాస్కి వస్తుంది. ఇప్పుడు ఈ విలువలు మనం నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం నేర్చుకుందామంటే సర్వ సమీకరణాలు. చాలా చాలా ఇంపార్టెంట్. త్రికోణమితి యొక్క సర్వ సమీకరణాల నుంచి ఖచ్చితంగా ఓ బిట్ వస్తుంది. 3 సర్వ సమీకరణాలు ఉన్నాయి, వాటి గురించి నేర్చుకుందాం. ఎస్. ఓకే అండి, చిన్న సబ్మిషన్ ఏంటంటే సైన్ యొక్క విపర్యం కొసికెంట్ కాబట్టి 0/1/0 అంటే ఇది ఇన్ఫినిటీ అవుతుంది. ఇది 1/0 అంటే ఏమవుతుంది? ఇక్కడ ఇన్ఫినిటీ అవుతుంది. నెక్స్ట్ కాట్ కూడా అంతే. 1/0 అంటే ఏమవుతుంది? ఇక్కడ కూడా ఇన్ఫినిటీ వస్తుంది. 0 కాదు, ఇన్ఫినిటీ వస్తుంది అనమాట. 4 చోట్ల మనకు ఇన్ఫినిటీ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఏమిటి గురించి నేర్చుకుంటాం? ఎస్, సర్వ సమీకరణాల గురించి నేర్చుకుంటాం. ఎస్. ఓకే ఫ్రెండ్స్, మనకు సర్వ సమీకరణాలు 3 ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఒకటి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఇజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ది రెండోది సెకండ్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఇజ్ ఈక్వల్స్ టు 1. మూడోది కొసికెంట్ స్క్వేర్
తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా? ఏంటంటే మనం ఇప్పుడు ఈ 3 దానిల నుంచి ఎన్ని సూత్రాలను రాబట్టచ్చు. అందుకని ఈ 3 ఇంపార్టెంట్ అంటున్నాం. మన మార్క్ టెస్ట్లో కూడా మీకు దీని మీద ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. ఎస్, ఇప్పుడు చూడండి, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది కదండి. ఇప్పుడు మనము సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు. దీని నుంచి 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు. సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఈ విధంగా కూడా రాయొచ్చు. సైన్ తీటా అంటే ఏమని? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. ఎప్పుడైనా మనం చేసేటప్పుడు అవసరమైతే దీని బదులు ఇది రాసుకోవచ్చు. అదేవిధంగా ఇదే దీని నుంచి మనము ఇంకా ఏ విధంగా రాసుకోవచ్చు అంటే కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఎటువైపు పంపిస్తా 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. చూడండి, ఈ ఒక్క సూత్రం నుంచి ఇన్ని సూత్రాలను రాబట్టామన్నమాట. ఫైనల్గా మనం సైన్ తీటా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అని, కాస్ తీటా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అని రాసుకోవచ్చు. ఎక్కడన్నా సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా కనబడితే మనము 1 అనేది అయితే పెట్టుకోవచ్చు. ఇది ఈ సూత్రం నుంచి. రెండో సూత్రం నుంచి ఎన్ని వస్తాయో చూద్దాం. సెకండ్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. దీనికి మీరు ఇంకా దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సూత్రం ప్రకారం ఉంది కాబట్టి దీన్ని సెకండ్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఇంటూ సెకండ్ తీటా మైనస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. సెకండ్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఇంటూ సెకండ్ తీటా మైనస్ ట్యాన్ తీటా విలువ ఈ విధంగా రాసుకోవచ్చు. మన ఇచ్చారు, ఇదే ఇచ్చింది, దీని విలువ పి ఇచ్చాడు, దీని విలువ 1/p అవుతుంది అనమాట. మొన్న మార్క్ టెస్ట్లో మనకి ఇచ్చింది అది. నెక్స్ట్ ఇంకా దీన్నే ఇంకా ఏ విధంగా రాసుకోవచ్చు అంటే చూడండి, సెకండ్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా అవుతుంది. ఈ మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా అవుతుట్లు పోతే ఏమవుతుంది 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా అవుతుంది. అప్పుడు సెకండ్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా అని మనం ఎక్కడైనా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? ఈ సూత్రం నుంచి మనము ఇన్ని రకాల సూత్రాలు అయితే రాబడుతున్నాం. నేను ఏమి చేయలేదండి, సింపుల్ మనము ఈ పక్క ఉన్నటువంటివి ఈజ్ ఈక్వల్ టు అటువైపు పంపిస్తున్నాను అంతే. ఈ పక్క మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఉంది, ఇటువైపు పోతే 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా అయింది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏ విధంగా రాసుకోవచ్చు అంటే సెకండ్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 కదండి. ఇప్పుడు మనకు ఒకవేళ ట్యాన్ స్క్వేర్ తీటా కావాలనుకోండి, మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సెకండ్ స్క్వేర్ తీటా, 1 మైనస్ సెకండ్ స్క్వేర్ తీటా. ఈ మైనస్తో హెచ్చించినాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది ట్యాన్ స్క్వేర్ తీటా కనపడలేదా, ట్యాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్తో ఇచ్చిస్తున్నాం అనమాట. అప్పుడు ఈ మైనస్ సెకండ్ స్క్వేర్ తీటా ఏమవుతుంది ప్లస్ సెకండ్ స్క్వేర్ తీటా అవుతుంది. ఈ +1 ఏమవుతుంది -1 అవుతుంది. ట్యాన్ తీటా ఏమవుతుందంటే ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ తీటా -1 అవుతుంది. ట్యాన్ తీటా ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ తీటా -1 అవుతుంది. ట్యాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ స్క్వేర్ తీటా -1 అయినప్పుడు ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ తీటా -1 అవుతుంది. ఈ విధంగా మనకు ఈ రెండు సూత్రాల నుంచి చూడండి, మనము సైన్ తీటాను రాబట్టాం, నెక్స్ట్ వచ్చి కాస్ తీటాను రాబట్టాం, అదే ఇక్కడ సెకండ్ తీటాను రాబట్టాం, ట్యాన్ తీటాను కూడా రాబట్టాం. సైన్ కాసు సెకండ్ ట్యాన్ ఈ విధంగా మనము ఈ 4 దానిలను అయితే రాబట్టాం. ఇంకో సూత్రం ఉందండి, ఏం సూత్రం అంటే కొసెకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. దాని నుంచి కూడా మనం కొన్ని సూత్రాలను రాబడదాం. ఆ సూత్రాలను బేస్ చేసుకొని మనకు ప్రశ్నలు అయితే ఉంటాయి. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, కొసెకెంట్ స్క్వేర్ తీటా మైనస్
కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది మనకు తెలిసినటువంటి సర్వ సమీకరణం. ఎస్, దీని నుంచి మనకు కొసెకెంట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కాట్ స్క్వేర్ అవుతట్లేకపోతే 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా అవుతుంది. దానికి కొసెక్ తీటా లేకపోతే కొసెకెంట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ అటువైపు పోతే రూట్ అవుతుంది. దాన్నే మనం ఏమంటామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా అంటాం. కొసెకెంట్ తీటా ఇది, ఓకేనా. ఈ రూట్ ఇటువైపు, ఈ స్క్వేర్ ఇటువైపు పోతే రూట్ అవుతుంది. కొసెకెంట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. ఈ విధంగా మనం దీన్ని రాయవచ్చు. ఇంకా ఏం రాయొచ్చు అంటే ఎస్, దీని నుంచి మనము మైనస్ కాట్ స్క్వేర్ తీటా, చూడండి కొసెకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇంకా అప్పుడే రాసినట్లుగా కొసెకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఇంటూ కొసెకెంట్ తీటా మైనస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ విధంగా కూడా రాయొచ్చు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1 అనమాట. ఎస్, ఇది కూడా అంతే. ఇవన్నీ ఎందుకు నేను సింప్లిఫై చేస్తున్నా అంటే ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి వచ్చినప్పుడు మనము లెక్క అనేది డైరెక్ట్గా ఇవ్వకపోతే ఇండైరెక్ట్గా ఈ విధంగా ఇచ్చినప్పుడు మనము సబ్స్టిట్యూట్ చేసుకొని ప్రతిక్షేపించుకొని ఆన్సర్ రాబట్టాలా. ఈ విధంగా మనకి ఇవ్వకపోవచ్చు, దీనిలో ఇస్తారనమాట. ఎక్కడైనా మనం 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా కనపడిందంటే దాని బదులు కొసెకెంట్ రాసుకోవాలా. ఒకవేళ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా కనపడింది అనుకో కాస్ తీటా రాసుకోవాలా. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా కనపడితే సైన్ తీటా, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా కనపడితే కాస్ తీటా. ఈ విధంగా మనం రాసుకోవడానికే మనం ఇది చేస్తున్నాం. ఇక్కడ దీన్ని తీసుకొని ఇంకా మనం ఇట్లా కొసెకెంట్ తీటా అని రాబట్టినాం, ఇక్కడ కాట్ తీటా అని కూడా రాబట్టచ్చు. మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కొసెకెంట్ స్క్వేర్ తీటా. ఈ కొసెకెంట్ స్క్వేర్ తీటా అటువైపు వెళ్ళింది. ఈ మైనస్తో నేను హెచ్చిస్తాను అనమాట. అప్పుడు హెచ్చిస్తే కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు కొసెకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 కాట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కొసెకెంట్ తీటా మైనస్ 1 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ కొసెకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 అవుతుంది అనమాట. ఈ విధంగా మనకు 3 సర్వ సమీకరణాలు మనము తీసుకోవచ్చు. దీనితో పాటు ఇంకా కొన్ని కూడా తీసుకోవచ్చు. ఏమేమి తీసుకోవచ్చు అంటే మనకు అవి తెలిసినటివి చూడండి, మీకు చెప్తాను. సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కొసెకెంట్ తీటా కదండి. ఎస్, ఇప్పుడు ఈ కొసెకెంట్ తీటా ఇటువైపు వెళ్తే సైన్ తీటా ఇంటూ కొసెకెంట్ తీటా అంటే సైన్ తీటా ఇంటూ కొసెకెంట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ విధంగా కూడా రాయొచ్చు. నెక్స్ట్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై సెకంట్ తీటా అయినప్పుడు దీన్ని ఇటువైపు వేసుకున్నాం అనుకో కాస్ తీటా ఇంటూ సెకంట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇన్ ద సేమ్ వే ట్యాన్ తీటా ఇంటూ కాట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ విధంగా మనము ఈ యొక్క సర్వ సమీకరణాలను అయితే మనము ఇందులో తీసుకుంటాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం తెలుసుకుంటామంటే కోణాలు, ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే దాని గురించి నేర్చుకుంటాం. ఆల్ సిల్వర్ టీ కప్స్, అదేవిధంగా సైన్ ఏ ప్లస్ బి కాస్ ఏ ప్లస్ బి సైన్ ఏ మైనస్ బి కాస్ ఏ మైనస్ బి ట్యాన్ ఏ ప్లస్ బి ట్యాన్ ఏ మైనస్ బి, దాంతోపాటు కాటు ఏ ప్లస్ బి కాట్ ఏ మైనస్ బి, ఇంకా సైన్ టు ఏ కాస్ టు ఏ కాట్ టు ఏ. ఈ సూత్రాలని నేర్చుకుంటే మీకు స్కూల్ అసిస్టెంట్కి మొత్తం దాని తర్వాత అంటే దాన్ని మించి ఎక్కడికి వెళ్ళారనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం మనము ఆల్ సిల్వర్ టీ కప్స్.